తమిళనాడు రాజకీయ యావనికంపై కొత్త ఆశలతో అడుగుపెట్టిన దళపతి విజయ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాల కోసం యావత్ భారతం వేచి చూస్తున్న తరుణంలో విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తన తమిళగళ వేటికళంగ పార్టీ విజయావకాశాలపై ధీమాగా ఉన్న విజయ్ ఫలితాలకు ముందే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు హుటాహుటిన బయలుదేరడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించింది. గడిచిన కొద్ది రోజులుగా తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఒకవైపు అధికార డీఎంకే, మరోవైపు అన్నా డీఎంకేల మధ్య సాగుతున్న ద్రావిడ పోరులో మూడవ శక్తిగా విజయ్ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది ఉత్కంఠత రేపుతుంది. ఈ క్రమంలో జగన్ నివాసానికి విజయ్ వెళ్లడం వెనుక భారీ రాజకీయ వ్యూహం దాగి ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ పార్టీ టీవీకే ఇంకా తన రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. సరిగ్గా ఇట్లాంటి సమయంలోనే ప్రాంతీయ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన అనుభవం ఉన్న జగన్ వంటి నాయకుడి సలహాలు విజయ్కు ఎంతో కీలకం కానున్నాయి. క్షేత్రస్థాయిలో కేడర్ను ఎలా నిర్మించాలి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా జగన్ చెన్నై పర్యటనకు వెళ్ళినప్పుడు వీరిద్దరూ ఒక వివాహ వేడుకల్లో భేటీ అయిన సంగతి తెలిసింది. అప్పట్లో అది కేవలం మర్యాదపూర్వక భేటీగానే భావించినప్పటికీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ముగిట విజయ్ స్వయంగా జగన్ దగ్గరకు వెళ్లడం రాజకీయ పొత్తులు లేదా భవిష్యత్తు కార్యాచరణకు సంకేతంగా కనిపిస్తుంది. మరోవైపు తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో ఫలితాలు తర్వాత హంగ్ ఏర్పడితే అనుసరించాల్సిన వ్యూహాలపై విజయ్ ముందస్తు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. జగన్ తన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అలాగే జాతీయ పార్టీలతో ఆయన వ్యవహరించే తీరు విజయ్కు ఒక పాఠంగా మారవచ్చు. ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో జగన్ అనుసరిస్తున్న శైలి పట్ల విజయ్ ఆకర్షితులైనట్లు ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని భావిస్తున్న విజయ్ ఈ విషయంలో జగన్ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి ఇరు వర్గాల నుంచి ఎట్లాంటి అధికార ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన చర్చ జరుగుతుంది. విజయ్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి పునాదులు వేసుకోవడానికి జగన్ వంటి బలమైన నేత మద్దతు కోరుతున్నారా, లేక ఇది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమేనా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఫలితాల్లో టీవీకే కీలక పాత్ర పోషిస్తే దక్షిణ భారత రాజకీయాల్లో జగన్ విజయ్ జోడీ ఒక కొత్త కూటమి నాంది పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ద్రావిడ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయనే సంకేతాలను ఒక ఆకస్మిక పర్యటన ఇస్తుంది. ఫలితాల తర్వాత విజయ్ తీసుకోబోయే ప్రతి అడుగు తమిళనాడు భవిష్యత్తును మార్చడమే కాకుండా పొరుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపేలా ఉంది. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు ఈ ఇద్దరు నేతల భేటీపైనే నిలిచాయి.